భయం అనే దానికి మన జీవితంలో ఎప్పుడు చోటునివ్వద్దు. ఎందుకంటే క్రొత్త నిబంధనలో కూడా తిమోతికి పౌలు రాస్తూ ఉంటాడు, దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఏమాత్మనిచ్చాడు? ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే దేవుడు మనకు అనుగ్రహించాడు. సో పిరికితనం ఉంది అని అంటే అది దేవుడిచ్చింది కాదు. రకరకాల భయాలు ఉంటాయి. ఆ భయాలన్నిటికీ కారణం సాతాను. భయం అన్నిటిపైన జయం రావాలంటే దేవుని ఆత్మతో నింపబడాలి. దేవుని ఆత్మ ఎప్పుడు కూడా నిన్ను ధైర్యపరుస్తుంది. అన్ని సిచ్యువేషన్స్లో కూడా అందరు కలవరపడుతూ వరిగిపోతున్న సమయంలో నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటావు. నీకేం టెన్షన్ ఉండదు. అరే ఇంత నష్టం జరుగుతుంది, ఇంత చుట్టూ సమాజంలో ఇన్ని భయాలు వార్తలు వింటుంటే నీకేం అనిపించట్లేదా అంటే నాకేం అనిపించదు. అంత ఈజీగా తీసుకునే స్టేజ్ ఎప్పుడొస్తుంది అని అంటే నువ్వు నిజంగా దేవుని నీడ కింద ఉన్నావు అన్న నిశ్చయత నీకు వచ్చినప్పుడు ఆయన చూసుకుంటాడు. నాదే ఉంది,